ఈరోజు మనం అందరం ఎంతో ఇష్టంగా తినే స్వీట్ అంటే పాయసం చేసుకోబోతున్నాం అనమాట. ముందుగా మీకు కావాల్సినన్ని బియ్యాన్ని ఇట్లా నానబెట్టుకోవాలి. దానిలోనే పచ్చెనగపప్పు కూడా వేసుకొని ఇట్లా కొంచెం నానబెట్టుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది అనమాట. మనం నార్మల్గా రైస్ ఉడికిస్తాం కదండి, అలానే ఇందాక చెప్పిన రైస్ను కూడా ఇలా ఉడికించుకోవాలి. ఇలా తెల్లగా ఎందుకుందంటే పాలు పోసామన్నమాట. పాలు మీకు కావాల్సినన్ని కొంచెం కొంచెం ఇలా పోసుకోవాలన్నమాట. ఓకే, మీకు సరిపోయాయి పాలు అని అనిపిస్తే ఇంకా ఇలా రైస్ ఉడకనిచ్చినట్టు ఉడకనివ్వండి. ఇవి యాలకులండి, మీకు కావాల్సినట్టు ముందైనా వేసుకోవచ్చు, లేకపోతే ఉడికిన తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట. 2 యాలకులు అంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అనమాట. రైస్ అంతా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం మనం. ఇలా ఉడికిందా లేదా అని కొంచెం సేపటి తర్వాత తీసి చూసుకోవాలండి. ఇంకా ఉడకాల్సిన టైం ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం ఉడికేదాకా. మెత్తగా ఉడికేలాగా మంట మీదే ఉంచండి. అన్నం ఉడికింది అని మీకు అనిపిస్తే బెల్లం వేసుకోవాలండి. ఇట్లాగా బెల్లం ఎంత అంటే మీరు తీసుకున్న రైస్ అనేది క్వాంటిటీని బట్టి ఉంటుందన్నమాట. ఇంకా లేదు స్వీట్గా ఉండాలి, ఇంకా చాలా తీయగా ఉండాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్కి తగినట్టుగా వేసుకున్నానండి. ఇలా బెల్లం మొత్తం కలిసిపోయేంత వరకు మనం గెంటతో అనేది ఇట్లా తిప్పుకోవాలండి. అప్పుడు బెల్లం కలుస్తుంది కదా, అందుకని. నాకేం తెలుసు నువ్వేది. నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా బెల్లం వేసుకున్నానండి. మొత్తం డీప్గా ఈ బెల్లం అనేది కరిగి మిక్స్ అయ్యేంత వరకు ఇట్లా ఉడికిస్తూనే ఉండాలి. ఇలా ఎల్లోయిష్గా వస్తుంది అనమాట. బెల్లం కరిగే కొద్దీ తిప్పుకుంటూ ఉండాలి, కలిదిప్పుతూ ఉండండి వీలైనంత వరకు. ఇలా మెత్తగా వచ్చి మనకి ఎల్లో కలర్గా వస్తుందండి, ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి. పాయసం అనేది చాలా అంటే చాలా స్వీట్గా వస్తుంది. చూసారా, శనగపప్పు కూడా చాలా బాగా బయటకు కనబడుతుంది. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది, ఏంటంటే ఇవి వేయాలి. ఎప్పుడు వేయాలి నాకు తెలియదు కాబట్టి కాసేపు నాకు వేద్దాం. చూసారా ఫ్రెండ్స్, చాలా మెత్తగా అయిపోయింది అనమాట స్వీట్ అనేది. ఇంకా మా మమ్మీ తిప్పుతూనే ఉంది అలాగా పట్టుకొని, మొత్తం కలవాలి కదా అందుకంటే. చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూడండి, మీకు బాగా ఉడికింది అని అనిపించాక ఇవన్నీ వేసుకోవాలండి. చూసారు కదండి, 4 minutesలో చాలా సింపుల్గా అయిపోయింది స్వీట్ అనేది. మనం పండగలప్పుడు, ఫెస్టివల్ సీజన్స్ ఎప్పుడైనా చాలా త్వరగా చేసుకునే రెసిపీ అనమాట. చాలా అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకేమన్నా వంటలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.